హాయ్ ఫ్రెండ్స్, ఆవిడ పేరు నాకు పూర్తిగా తెలియదు. దిబ్బల మాదిరి అంట, ధృవడ శ్రీను గారు. దిబ్బల మాదిరి, దిబ్బలేసి కొట్టండి ఆవిడని, దిబ్బల వేసి కొట్టండి. మన ఇండియాలోనే, మన ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి తప్పులు, ఇలాంటి విధి విధానాలు జరగకుండా గ్రామంలో పెద్దోళ్ళు లేరా? పెద్ద పెద్ద తల్లిదండ్రులు లేరా? అమ్మోళ్ళు లేరా? అక్కచెల్లెలు లేరా? ఆడవాళ్ళు లేరా? గ్రామంలో పెద్దవాళ్ళు ఎవరు లేరా? మీకు తెలియదా? సాంప్రదాయం అంటే తెలియకుండా పోతుంది. మనకి సాంప్రదాయం అంటే తెలియదా? ఎట్లా ఉండాలా, ఏమిటి, ఎట్లా బ్రతకాలా, సాంప్రదాయంగా ఉండాలా, పతివర్తగా ఉండాలా అని తెలియకుండా పోతుందా? ఏమి మనము 5 ఏళ్ళకి ఒకసారి ఓటు వేసి గుమ్మగా కుక్కుని పెయిన్లాగా ఉండాలన్నా? ఇలాంటివి జరిగేటప్పుడు మనం నిలదీసి హక్కు లేదా మనకి? ఏందంటే అది చేయడము. ఆ తల్లి ఎంత ఏడుస్తూ ఉంటుంది, అతని భార్య ఎంత ఏడుస్తుంది, అతని బిడ్డలు, అతని సంసారము ఎంత బాధపడుతుంటారు అందరూ. ఆమెకు లేదు సంసారం అంటూ, ఆమెకు భర్త లేడా, బిడ్డలు లేరా? ఏందండి మీ మీడియా వాళ్ళని పైకి తీసుకొస్తున్నారు? మీడియా వాళ్ళని పైకి తీసుకొచ్చి వాళ్ళని పైకి చేస్తున్నారు, గొప్ప చేస్తున్నారు. అందరూ చెప్పుతో కొట్టకుండా వాళ్ళకి ఎవరు ఓట్లు వేయకుండా అండి. వాడికి ఎవరు ఓట్లు వేస్తారు? వాడికి ప్రజలు ఉన్నారంటే ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే కనపడిన ఆడపిల్లల రేపు చేసేవాడు వాడు ఆలోచన అలా ఉండాలి. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయబాకండి. గ్రామంలో ప్రతి ఒక్క మారుమూల గ్రామంలో అందరూ షేర్ చేయండి. ఇలాంటివి అందరూ మాట్లాడుకోండి. గ్రామంలో ప్రతి ఒక్క ఆడవాళ్ళు, ప్రతి ఒక్క మగవాళ్ళు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ మాట్లాడుకోండి. ఇలాంటివి జరగకుండా కట్టుబాటు చేయండి. ఇలాంటివి జరగకుండా పెద్దోళ్ళు, పొలిటీషియన్లు అందరూ ఉండాలి కదా. వ్యవస్థ, పెద్ద పెద్ద వ్యవస్థలు ఉన్నాయి కదా, పార్టీ వాళ్ళు, పోలీసు వాళ్ళు, గవర్నమెంటు అందరూ ఇలాంటి నిలదీయండి. ఇండియా రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి అరాచకాలు కానీ, ఇలాంటి మానభంగాలు కానీ, ఇలాంటి వ్యభిచారతనం కానీ జరగకుండా కాపాడండి. అందరూ తిరుక్కోండి, ప్రతి ఒక్కరు తిరుక్కోండి. ఇలా చెయ్యాలంటే ప్రతి ఒక్క మగోడు భయపడాలి, ప్రతి ఒక్క ఆడది భయపడాలి. ఇలా చేయకూడదు. మనం ఎందుకండి మనం ఒంటి మీద గుడ్డ కట్టుకుంది? మానం కాపాడుకోవడానికి కదా. చలివిడిగా నీ ముఖానికి ఆమె అవసరమా? నీకు వాడు అవసరమే. నీ తండ్రి వయసున్నది వాడికి. లుచ్చా ముండా కొడుకోడు. నువ్వు ఒక లుచ్చదానివే. నీ ముఖానికి పేరుండోళ్ళు పూసుకొని, క్రీమ్ పూసుకొని, ఆ ముఖం కడిగేస్తే పశువు గుద్దునట్టున్నది నీ ముఖము. ఎట్లున్నావే నువ్వు? ఆడదానివే. ఆడదానం అంటే ఎట్లుండాలి? ముసలోడే కానీ వాడల్లో ఉండాలి పవర్ అంటావా? సిగ్గులో చెప్పుకోవడానికి నీకు. నీ భర్త దగ్గర కొనుక్కోయా నువ్వు. నీ భర్తను వదిలేసి ఎక్కడాడు అమెరికాలో కూడా ఒకసారి భర్త అంటే నువ్వు ఇక్కడ కులుకుతున్నావు. తెలిసిన వాళ్ళు ఎవరు దాని దగ్గర కొనబాకుండా, బట్టలు కొనబాకుండా, అంగడికి పోకుండా, అంగడి ధ్వంసం చేసేయండి. కొట్టి అందరూ ఉల్లగుల్లగా చేసి కొట్టండి. సార్, పెద్దోళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, సీఎంలు అందరూ కలిసి వాడిని నిలదీయండి. నిలదీసేయండి. మీడియా వాళ్ళందరూ వాళ్ళని నిలదీయండి. అలా చేయకుండా మన ఇండియాలో ఏ రాష్ట్రాల్లో కానీ, కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ, ఎక్కడ కూడా ఇలాంటి చేయాలంటే భయపడేటట్టుగా చేయండి. అందరూ షేర్ చేయండి. ఈ వీడియో అందరూ షేర్ చేయండి. అందరూ కలిసి మాట్లాడుకోండి. ప్రతి ఒక్క భాషలో వాళ్ళు మాట్లాడుకోండి. ప్రతి ఒక్క భాషలు చేసి ఇలా జరగకుండా పెద్దోళ్ళందరూ కట్టుబాటు చేయండి అండి. ఇట్లా తప్పు పనులు చేయబాకండి. తప్పు పనులు చేయకూడదు. ఇది చాలా 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 అసలు నచ్చట్లేదండి. ఇది పద్ధతి కాదు. ఇది ఆడవాళ్ళకి ఎంత విలువ ఉండాలి. భూదేవి అంటే ఆడది, ఆడామంటే భూదేవి. ఇలా చేస్తారా? ఇట్లా చేస్తే మనకు అయ్యే సాటి ఆడవాళ్ళకి విలువ ఉంటుందా? ఇట్లా చేస్తావారు అంటారు. లుచ్చా ముఖం నా కొడక, నువ్వు లుచ్చారా నువ్వు? చీను, నీ ముఖానికి ఒక బొట్టు, తిరుమలలో పోతాను చేతులు పట్టుకొని పోతున్నావు కదరా నువ్వు కుక్క. నువ్వేం మనిషివిరా? నిన్ను ఎట్రా నీకు భూమి మీద ఉండను బుద్ధి పడుతుంది? నువ్వు కడుపుకి ఎట్లా అన్నం తింటావురా? అరే నేను ఎవరు నమ్మి ఓట్లేస్తారా నీకు లుచ్చాగా? మీరు ఏం సపోర్ట్ చేస్తారా? నేను సపోర్ట్ చేస్తాను. నేను రాజకీయంకి సపోర్ట్ చేస్తాను. నేను పార్టీకి అంటావు లుచ్చా. నీలాంటిది ఉండకూడదు. అసలు సొసైటీలో నీలాంటిది ఉండకూడదు. నీలాంటి వాడు ఉండకూడదు. ఇలాంటిది జరిగితే అంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పుతో కొట్టండి. వెళ్ళని చెప్పుతో కొట్టి నిలదీయండి. ఆడతల్లి అంటే భూదేవి. ఆడదంటే ఏందనుకుంటున్నారు మీరు? ఆడకి ఎంత విలువ ఉండాలి, ఎంత పవిత్రత ఉండాలి. కులమత వర్గం, ముస్లిమ్స్ కానీ ఎవరైనా కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్ కానీ, ఎవరైనా కానీ ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళంటే కన్నతల్లితో సమానం చూడండిరా. పజిల్గా చూడరా. నువ్వు ఒక తండ్రి, నీ తండ్రి వయసు ఉండదు దానికి. వాడికి పిలిచా నా కొడుకు, నీ తండ్రి వయసు ఉండదు. సాటి ఆ తల్లిని, ఆ బిడ్డల్ని ఎంత ఏడిపిస్తానవి. నీకు వాళ్ళ పాపం కొట్టుకుంటే పోతావు, నాశనమై నువ్వు.
ఒరే నా కొడక, నిన్ను నాశనం చేస్తుంది అది. నీలాంటి వాడు ఇంకొకరు మంచోడు తగిలంటే వాడు ఎమ్మడి వెళ్ళిపోతుంది. తెలుసుకొని బ్రతుకురా. ఒరే శీను, ధ్రువడా శీను, బొచ్చుగా తెలుసుకొని బతుకురా బాబు. నువ్వు తెలుసుకొని బతుకురా బాబు. నువ్వు ఎందుకురా ఈ మార్గం చేసేస్తున్నావు? నువ్వేం మనిషి అంటావురా? నీదేం రాడ్డు అంటారా? రాడ్డురా నువ్వేమన్నా? ఇనుంగాడ మట్టిలో బారేసి తుప్పు పట్టిపోతారా? ఒక గంట ముక్కు మూసుకుంటే చచ్చిపోతారా నువ్వు? లుచ్చా, ఎందుకురా నీకు అహంకారం? కళ్ళు మూసుకుపోయినారా నీకు? కళ్ళు మూసుకుపోయి నీ భార్యని ఏడిపిస్తున్నావు, ఆ తల్లిని ఏడిపిస్తున్నావు. నీ తల్లిదండ్రులు ఎట్ట నేనరా? నీ తల్లిదండ్రులు అంటారా? ఎట్ట పెంచినారు నిన్నని? నీ జన్మనిచ్చిన తల్లికి, నీ తండ్రికి, నిన్నదమ్ములకి, నీ పరివారానికి, నీ మొత్తం నీ ఫ్యామిలీకి చెడ్డ పేరు వస్తుందిరా. లుచ్చా, మీడియో ప్రజలారా, మీడియో అన్నదమ్ములారా, వాడిని పెద్ద గొప్ప చేయబాకండి. వాడిని పైకి తీసుకురాబాకండి. వాడిని చెప్పుతో కొట్టండి. వాడిని కనపడితే కనపడతాడు కొట్టండి. ప్రజలు పిల్లోళ్ళారా, పిల్లలు రౌడీగా తిరుగుతున్న చూసే పిల్లలు వాడిని భద్రభద్రలు కోయండిరా. మీరందరూ కలిసి అలాంటి వాడిని కనపడకుండా కోయండిరా బాబు. ఉండాలి కదా రౌడీలు ఉండాలంటారు కదరా. రౌడీలు మేము అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అంటారు. అలాంటి వాళ్ళు అరాచకాలు జరగకుండా చేయండిరా. అరాచకాలు జరగకుండా, అలాంటి దుర్బుద్ధి పుట్టకుండా, అలాంటి దురాలోచన రానివ్వకుండా చేయండిరా. ఎక్కడ చేసినా కొట్టండిరా మెడతో. ఏదో చేస్తున్నారా, ఎవరు రోడ్ల మీద చేస్తున్నారు, ఎవరు ఆడవాళ్ళు మొగుళ్ళు సరిగ్గా లేకపోతే చేస్తున్నారా? మొగుళ్ళు కరెక్ట్, మొగోడు సరిగ్గా లేకపోతే ఆడవాళ్ళు తప్పు చేసేది. మొగోడు కరెక్ట్గా ఉంటే ఏ ఆడ తప్పు చేయరా? లుచ్చా నా కొడక, నీకు ఎట్లా తెలివి లేకుండా పోతుందిరా? ఎవరే మాదిరి మొగుడు, నువ్వు ఆడుండవు, అమెరికాలో ఉండవా? అసలు నీకు చలనం ఉండదంటా లేదంటారా? నీకు అన్నం తింటున్నావు, కడుపు తినలేదంటారా? నీ భార్య విచ్చలవిడి తిరుగుతాడు, నువ్వు ఎట్ట ఉండవురా మనిషి బాబు? ఎవరు ఒప్పుకోబాకండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసేయండి. ఇండియా ఎంత ఉండదో ప్రపంచవ్యాప్తంగా చేయండి. ప్రపంచంలో అందరూ ఈ మారుమూల గ్రామం అడవిలో ఉండే వాళ్ళు కూడా చేయండి. ఇలా జరగకుండా నిలదీయండి సార్. నిలదీయండి అమ్మలారా, నిలదీయండి తండ్రులారా, అన్నదమ్ములారా, అక్కచెల్లెలారా, అందరికీ మీకు దండం పెడుతున్నాను. పేరు మీకు అందరికీ మీ పాదాలకి దండాలు పెడుతున్నాను. మీ పాదాలకు వందనాలు చేస్తాను. ఇలాంటి తప్పులు చేయనీయకుండా క్రమశిక్షణగా బతుకుదాం. మనం పద్ధతిగా బ్రతుకుదాం, పద్ధతిగా సాంప్రదాయంగా బతుకుదామని ఏడుకోడరా. దేవుడు ఎక్కడరా మిమ్మల్ని మార్గింటే మనం ఏం పోతాంరా? ప్రపంచం ఏముంటుంది ఈ పాపం పనులు చేస్తా అంటే, ఇక్కడ పాపం పనులు చేస్తా అంటే ప్రపంచంలో మనం ఉండమురా బాబు. అప్పుడు నాన్నోళ్ళు 120 ఏళ్ళు, 100 ఏళ్ళు, 110 ఏళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు ఎవరురా బతుకుతున్నారు 50-60 ఏళ్ళు? ఒక లుచ్చా, ధ్రువాడ శీను, ఒక శీను, నువ్వు లుచ్చావురా బాబు. షేర్ చేయండి అందరూ. నమస్కారం. అందరూ షేర్ చేయండి అండి. నమస్తే అండి. తప్పుగా మాట్లాడితే క్షమించండి అమ్మలారా, అక్కలారా, అన్నదమ్ములారా. సార్ పెద్దోళ్ళు, గవర్నమెంట్ అందరూ నన్ను క్షమించండి. తప్పుగా ఏదైనా మాట్లాడిన క్షమించండి సార్. నాకు నచ్చదు సార్ ఇలాంటివి. నేను ఏ రోజు ఇలాంటివి చూడను సార్, వినను, చేయను సార్. నమస్కారం సార్. నేను ఒక డ్రైవర్ని సార్. నేను ఎన్నో రాష్ట్రాలు తిరిగి ఉంటాయి, ఇండియా మొత్తం తిరిగినా సార్. నేను బయట రాష్ట్రాలు కడుతున్నాను, బయట కంట్రీలు కడుతూ వెళ్తున్నాను సార్ బండి. నేను అంత పద్ధతిగా పోతున్నాను సార్. నాకు నచ్చదు సార్ ఇలాంటివి. పవిత్రంగా బతకాలి సార్. అందరిని బాగా చూసుకోవాలి సార్. అప్పజల్లులాగా, అన్నదమ్ముల్లాగా, అమ్మల్లాగా చూడాలి సార్. ఇదంతా షేర్ చేయండి అమ్మలారా, షేర్ చేయండి అక్కలారా. ఇలాంటి జరగకుండా చేయండి సార్. పెద్దోళ్ళు, గవర్నమెంట్ సార్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ సారు, చంద్రబాబు సారు, లోకేష్ సారు, జగన్ అన్న, పెద్దోళ్ళు, జగన్ పార్టీలో ఉండే అందరూ, ఏ పార్టీలో ఉండాలో, బీజేపీ పార్టీలో ఉండే అందరూ, మన ఆంధ్రాలో, ఇండియాలో ఎన్ని పార్టీలు ఉండే అన్ని పార్టీలకు షేర్ చేయండి. అందరూ ఇలా జరగకుండా చేయండి. నాకు పూర్తిగా తెలియదు, ఎన్ని పార్టీలు ఉన్నాయో తెలియదు, ఏ గవర్నమెంట్ పవన్ ఉండదో నాకు తెలియదు. నాకు తెలిసిన కాడికి నాకు తెలిసింది ఒకటి తెలుగుదేశము, ఒకటి కాంగ్రెసు, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెసు. ఈ 3 పార్టీలు నాకు తెలుసు. బీజేపీ. మీరందరూ కలిసి నిలదీయండి. నిలదీసి ఇలాంటి జరగకుండా వాళ్ళని ప్రతి ఒక్కరు నిలదీసి కొట్టండి సార్. వాళ్ళని రానియాకండి సార్. మీడియా వాళ్ళు అసలు బయటికి తేబాకండి సార్. వాళ్ళని హనుమాన్ జైల్లో పారేయండి సార్, అడవిలో పారేయండి సార్. కాల్ జైలు కట్టుబడిద్దరిని చంపేయండి సార్. వాళ్ళిద్దరిని ఇలాంటి చెప్పడం చాలా చేస్తే వీళ్ళందరూ భయపడతారు సార్. ప్రతి ఒక్క మగోడు తప్పు చేయాలని భయపడతారు, ప్రతి ఒక్క ఆడ తప్పు చేయాలని భయపడతారు సార్. నేను తప్పుగా ఏం మాట్లాడినా క్షమించండి సార్. నమస్కారం సార్. నమస్కారం. జై హింద్.